మీ ఎక్స్‌పీరియన్స్‌లో లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ డేట్ మీ ఎక్స్‌పీరియన్స్‌లో వాట్ ఈస్ దట్ ఒక కేస్ ఉంటుంది కదా సర్జరీ దిస్ వాజ్ టఫెస్ట్ బట్ యూ కుడ్ మేక్ ఇట్. I operated on a pregnant lady. అంటే she was 8 months pregnant. She needed heart surgery. But she చిన్న పాప ఏమో ఉంది. We took a lot of discussion. Finally both did well. But it was very risky. పీజీ తర్వాత కార్డియోథొరాసిక్ అని ఎంచుకున్న వాళ్ళకి వాట్ అడ్వైస్ వుడ్ యూ లైక్ టు గివ్ దెమ్? As long as you put your mind and heart into it. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే కమిట్మెంట్ అనేది. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ హార్ట్ ఒక 5 సెకండ్స్ ఆగిపోతే ఏమవుతుంది? సో ఒక 5 సెకండ్స్ సపోజ్ హార్ట్ స్టాప్స్ పంపింగ్, ఫెయింట్ అండ్ ఫాల్ డౌన్. ఎందుకంటే ద బ్లడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ అనగానే ఎప్పటి నుంచో కూడా ఒక భయం అనేది ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ ఈ రోజుల్లో హెస్ బికమ్ వెరీ సేఫ్. వాట్ ఆర్ ద ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్? ఫీలింగ్ లో ఇన్ ఎనర్జీ, ఎక్కువగా టయర్డ్గా అనిపించడం. This is Dr. Manisa Reddy. Today we have Dr. Pradeep Rachakonda, Senior Consultant Cardiothoracic and Minimally Invasive Heart Surgeon. Let's welcome him. Thank you for joining us today, sir. థ్యాంక్ యూ. How are you? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. Okay. Why did you choose cardiothoracic surgery? కార్డియోథొరాసిక్ surgery I chose because I'm passionate about making a difference in people's lives. కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే మీకు ఐడియా ఉంది కదా, లైక్ పీపుల్ హూ ఆపరేట్ ఆన్ ది హార్ట్ అండ్ లంగ్స్, ఎనీథింగ్ ఇన్సైడ్ ద చెస్ట్ క్యావిటీ. సో నేను హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు అంటే ఎంబీబీఎస్ టైంలో ఐ అటెండెడ్ అ కాన్ఫరెన్స్. అప్పుడు ఒక కార్డియాక్ సర్జన్ కేమ్ అండ్ హీ షోడ్ అ వీడియో. That was the first time I'm seeing a heart surgery. So he stopped the heart for 30 to 40 minutes and he was doing the procedure. And then he restarted the heart at the end of the procedure and the patient malli anni vitals normal ayyindi. So that was my first encounter. Appati varaku heart surgery etla chestaranedi naku I never got to see. So I was thrilled. అంటే మనం ఒక హార్ట్ని ఆపగలము, మళ్ళీ వీ కెన్ రీస్టార్ట్ ఇట్ అండ్ డూ ఎవ్రీథింగ్. అప్పుడు ఐ డిసైడెడ్ ఐ థింక్ ఐ షుడ్ బికమ్ అ కార్డియాక్ సర్జన్ అని. దట్ వాజ్ అట్ ది ఎంబీబీఎస్ టైంలో. సో ఐ లైక్ డూయింగ్ ఇట్. అంటే మనం ఒకరి హార్ట్ని పట్టుకోవటం కానీ, వీ కెన్ కట్ ఓపెన్ ద హార్ట్, లోపల వీ కెన్ స్టిచ్ ఇట్, మళ్ళీ వీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ అనేది. Again you can give it life again. యా. సో దట్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ దట్ మనం ఇంకొక హార్ట్ని పట్టుకొని అని ఫిక్స్ చేసినాక మళ్ళీ దే గెట్ వెల్ అనేది. ఐ లైక్ దట్. ఓకే. సో హౌ ఇస్ ఇట్ అంటే ఆఫ్టర్ లైక్ పీజీలో కార్డియాక్ తర్వాత అగైన్ యూ విల్ డూ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ ఆర్ హౌ ఇస్ ఇట్? రైట్. సో ఎంబీబీఎస్ చేస్తాము. ఎంబీబీఎస్ తర్వాత వీ హ్యావ్ జనరల్ సర్జరీ ట్రైనింగ్. దట్ ఈస్ ఫర్ 3 years. 3 years జనరల్ సర్జరీ చేసిన తర్వాత వీ గెట్ టు చూస్ వాట్ సబ్ స్పెషాలిటీ వీ వాంట్ టు గో. అంటే జనరల్ సర్జరీ తర్వాత వీ కెన్ చూస్ ఎనీథింగ్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కార్డియాక్, గ్యాస్ట్రో సర్జరీ అని. నేను కార్డియాక్ అండ్ గ్యాస్ట్రో 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను. సో అప్పుడు 2 ఎగ్జామ్స్లో నాకు కార్డియాక్ ఫస్ట్ వచ్చింది. సో ఐ చోస్ కార్డియాక్ సర్జరీ. ఓకే. మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ డేట్ మీ ఎక్స్పీరియన్స్లో వాట్ ఈస్ దట్ ఒక కేసు ఉంటుంది కదా సర్జరీ దిస్ వాజ్ టఫెస్ట్ బట్ యూ కుడ్ మేక్ ఇట్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? టఫెస్ట్ సర్జరీస్ చాలా ఉందండి, మనం చాలా చూసినాము. లాస్ట్ అంటే ఐ బీన్ డూయింగ్ దిస్ ఫర్ లాస్ట్ 17-18 years కాబట్టి సెవరల్. బట్ కొన్ని సర్జరీస్ మనకు మైండ్లో ఉండిపోతాయి, మనం మర్చిపోలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఐ ఆపరేటెడ్ ఆన్ అ ప్రెగ్నెంట్ లేడీ. అంటే షీ వాజ్ 8 months ప్రెగ్నెంట్. షీ నీడెడ్ హార్ట్ సర్జరీ. బట్ చిన్న పాప ఏమో ఉంది. హౌ టు గో అబౌట్ ఇట్ అంటే షీ ఈస్ నాట్ రెడీ ఫర్ డెలివరీ ఎట్, ఇంకొక 4 weeks వెయిట్ చేయాలి. బట్ 4 weeks వెయిట్ చేస్తే షీ వోంట్ టాలరేట్, హార్ట్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. అది వీ టుక్ లాట్ ఆఫ్ డిస్కషన్. ఫస్ట్ బేబీని డెలివర్ చేశారు అట్ 32 ప్రీటర్మ్గానే బేబీని డెలివర్ చేసి ఇన్క్యుబేటర్లో పెట్టాము. దాని తర్వాత 5-6 days ఆఫ్టర్ డెలివరీ హార్ట్ సర్జరీ చేసాము. ఫైనలీ బోత్ డిడ్ వెల్. బేబీ 1 month ఇన్క్యుబేటర్లో ఉండింది, మదర్ రికవర్ అయ్యారు.
బట్ ఇట్ వాస్ వెరీ రిస్కీ, అంటే ఇద్దరి లైఫ్ ప్రమాదంలో పెట్టి చేసినట్టు అట్లా. సో దట్ వాజ్ వన్ థింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సెకండ్, ఇంకొకటి ఎప్పుడు మర్చిపోలేనిది కోవిడ్ టైంలో. అప్పుడు ఒక పేషెంట్కి ఎక్మో పెట్టాల్సినది వచ్చింది. అంటే హీ వాస్ ఇంపార్టెంట్ పేషెంట్. అంటే మనం ఆ టైంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఫాదర్ ఇన్ లాకి ఏమైంది, ఎక్మో అన్నీ పెట్టడం అయిపోయింది. దట్ వాజ్ ఓకే. బట్ 1 వీక్ తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. మా ఐసీయూ చీఫ్ మేమిద్దరమే చేసినాం ప్రొసీజర్. వీ బికేమ్ పాజిటివ్. పాజిటివ్ వచ్చింది 1 వీక్ తర్వాత వీ బోత్ గాట్ అడ్మిటెడ్. హీ హ్యాడ్ టు అండర్గో స్టెంటింగ్ ఫర్ హార్ట్. I had a low BP and both of us were admitted in the ICU for about 5-6 days. Okay. Fortunately, we recovered. So, at one point I thought I may not make it out of the ICU at that time. So, these two things stay in my mind forever. ఎప్పుడు మర్చిపోలేను. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇఫ్ సంబడీ హ్యాస్ టు చూస్ పీజీ తర్వాత కార్డియోథొరాసిక్ అని ఎంచుకున్న వాళ్ళకి వాట్ అడ్వైస్ వుడ్ యూ లైక్ టు గివ్ దెమ్? అడ్వైస్ ఏం చెప్తానంటే, సర్జరీ ఈజ్ అ వెరీ రివార్డింగ్ ఫీల్డ్ యాజ్ లాంగ్ యాజ్ యూ పుట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ టు ఇట్. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, కమిట్మెంట్ అనేది వీ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ టు ఇట్. బట్ ది రిటర్న్స్ ఆర్ ఆల్సో లైక్ దాట్. రిటర్న్స్ ఐ మీన్ ది సాటిస్ఫాక్షన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అతృప్తి అనేది ఉంటుంది. But at the same time, you should also be smart enough to find your niche area. Ante manam, what am I good at it? What can I do better than others? Endukante at the end of the day, you need to have satisfaction and it should also be financially sustainable and rewarding. Manam, we cannot do something at the cost of our livelihood or mana family untaru, everybody dependent. So the advice is, surgery is definitely rewarding, but you should invest lot of commitment. You need to have that commitment and passion to do it. Then it will be good for you. Okay. So what makes it a different approach from others? My approach konni vaatlo is different from others. Etla ante I don't compromise on quality of care at any cost. అంటే ఇప్పుడు కొన్ని సర్జరీస్ చేస్తాము, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐసీయూ డాక్టర్స్ నర్సెస్ చూసుకుంటారు. కొన్ని ఛాలెంజింగ్ సర్జరీస్ ఉంటాయి. అప్పుడు ఇఫ్ ఐ ఫీల్ పేషెంట్ సిక్గా ఉన్నారు అంటే ఇప్పుడు ఈరోజు కూడా ఐ స్టే బ్యాక్ ఇన్ ద ఐసీయూ, ఐ స్లీప్ అలాంగ్ సైడ్ ద ఐసీయూలో జస్ట్ టు హెల్ప్ ద నర్సెస్ అండ్ ఐసీయూ డాక్టర్స్. దే మే నీడ్ అడిషనల్ సపోర్ట్ అనుకుంటే. అదొకటి. సర్జరీ అయినా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ప్రూవెన్ మెథడ్స్. కొత్తగా ఒకటి వచ్చింది ట్రై చేసి చూద్దాం ప్రయోగం అట్లా ఉండదు. సో దట్ వే ఐఎమ్ వెరీ కన్జర్వేటివ్. మనకు ఇట్ ఈస్ బెటర్ దాన్ అదర్ మెథడ్ అని మనకు ఇనఫ్ ఎవిడెన్స్ ఉంటేనే ఐ విల్ డూ ఇట్. థర్డ్, ఐ ట్రై టు గెట్ టు ద రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఒకటి అనినా కానీ ఎనీథింగ్ ఐ డోంట్ accept it in face value. I try to go to the very bottom of it. Why something is said and what made them say that, and so that way I think patients also feel it. A lot of patients have told me they have gone to several other doctors. Finally they come up to me, వెంటనే ఒప్పుకుంటారు సర్జరీకి, కన్విన్స్ అవుతారు. The way you explain them. Right. Something, the way I explained and why they need it. They get connected. Correct. Exactly. They connect. అనవసరంగా ఇట్స్ నాట్ ఏదో సర్జరీ చేసేసుకోవాలి తప్పదు అనకుండా, ఈ రూట్ కాజ్ ఇదమ్మా, ఇది తీసేస్తే యుల్ బీ ఫైన్, ఆర్ దీనికి సర్జరీ చేస్తే యుల్ బీ ఫైన్, ఇట్లా చెప్పడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ ఏం పర్లేదు అని చెప్పడం కానీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ దేర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఇన్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ బిఫోర్ దే ఆస్క్ ద క్వశ్చన్స్. సంథింగ్ లైక్ దట్ మేబీ. Great. So if you weren't a surgeon, what would you be? Difficult question to answer. I think I might have become an entrepreneur because I like to innovate and create things. Startup laga something I would have done. I like challenges. So
ఏదో ఒకటి అట్లా లేకుండా ఇఫ్ ఐ వేరంట్ ఎ సర్జన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఓకే. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్? హార్ట్ ఒక 5 సెకండ్స్ ఆగిపోతే ఏమవుతుంది? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు హార్ట్ ప్రతి సెకండ్ పంపింగ్ చేస్తూ ఉంటుంది టిల్ మనం పుట్టినప్పటి నుంచి టిల్ వి డై. చనిపోయేవారు. సో ఒక 5 సెకండ్స్ సపోజ్ హార్ట్ స్టాప్స్ పంపింగ్, ది యాక్చువల్ మెడికల్గా ఏమవుతుందంటే వి ఫెయింట్ అండ్ ఫాల్ డౌన్. ఎందుకంటే ద బ్లడ్ మనం హ్యాస్ టు రీచ్ ద బ్రెయిన్ టు మెయింటైన్ ద కాన్షియస్నెస్. సో ఆ బ్లడ్ పంపింగ్ టు ద బ్రెయిన్ ఆగిపోవటం వల్ల వి లూజ్ కాన్షియస్నెస్ అండ్ ఫాల్ డౌన్. దట్ ఈస్ అది యాక్చువల్లీ కాంపన్సేటరీ మెకానిజం. ఎందుకంటే మనం నుంచొని ఉన్నప్పుడు యాంటీగ్రావిటీగా హార్ట్ ఇస్ పంపింగ్. సో మనం పడిపోవటం వల్ల ఫ్లాట్గా అయిపోయినాక ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ద బ్లడ్ టు రీచ్ ద బ్రెయిన్. కాబట్టి ఇట్స్ ఎ డిఫెన్స్ మెకానిజం ఫర్ అస్ టు రీగెయిన్ కాన్షియస్నెస్. బట్ ఆ 5 సెకండ్స్ లోపు హార్ట్ పంపింగ్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. అవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ సిపిఆర్ కానీ కంప్రెషన్స్. సో హార్ట్ 5 సెకండ్స్ కన్నా ఆగకూడదు. ఓకే, 5 సెకండ్స్ కూడా ఆగకూడదు. అవును. ఓకే. సో జనరల్గా సర్జరీ చేసేటప్పుడు హార్ట్ బీట్ లేకుండా ఉండగలుగుతారంటారా? ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు 2 పద్ధతులు చేస్తామండి హార్ట్ సర్జరీ. వన్ ఈజ్ బీటింగ్ హార్ట్ సర్జరీ అంటాము. బీటింగ్ హార్ట్ అంటే హార్ట్ యాజ్ యూజువల్ పంపింగ్ అవుతూ ఉంటుంది, దాంట్లో వీడు బైపాస్. ఇప్పుడు కాలు నుంచి నరం తీసుకొని కానీ దట్ ఈస్ కాల్డ్ బీటింగ్ హార్ట్ బైపాస్. ఇంకొకటి కొన్ని ప్రొసీజర్స్, ఇప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్స్, వాల్వ్ రిపేర్స్, సర్టన్ ప్రొసీజర్స్ మనం హార్ట్ని ఆపే చేయగలుగుతాం. సో దోస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం సర్జరీ అప్పుడు ఆ హార్ట్ లంగ్ ఫంక్షన్ని ఇంకొక మెషిన్ చేస్తుంది. మెషిన్ ఇస్ కాల్డ్ హార్ట్ లంగ్ మెషిన్ అంటాము. సో నార్మల్గా మనకు లంగ్స్ చేసే పని కానీ ఆక్సిజనేషన్, హార్ట్ చేసే పని పంపింగ్, ఇది రెండు ఆ మెషిన్ టేక్ ఓవర్ చేస్తుంది ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రొసీజర్. ఆ 2 అవర్స్ కానీ 3 అవర్స్ వరకు ఆ మెషిన్ విల్ బి డూయింగ్ దట్ వర్క్. మనం హార్ట్ని విల్ బి స్టాండ్ స్టిల్, వీ విల్ స్టాప్ ద హార్ట్. దాని తర్వాత హార్ట్లో వాట్ ఎవర్ ప్రొసీజర్, ఇప్పుడు వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ పెట్టడం, కొన్ని బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి హార్ట్లో, హోల్స్. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేస్తాము. చేసిన తర్వాత వి రీస్టార్ట్ ద హార్ట్. సో అప్పుడు హార్ట్ విల్ అగైన్ స్టార్ట్ బీటింగ్. ఇంకా చిన్నగా గ్రాడ్యువల్గా హార్ట్ లంగ్ మెషిన్ పని తగ్గుతూ దిస్ హార్ట్ విల్ టేక్ ఓవర్, మన ఓన్ హార్ట్. ఓకే. సో సారీ టు ఇంటరప్ట్, జనరల్గా సర్జరీ చేసేటప్పుడు ఎన్నా సర్జరీ వరకు మనం యునో యాజ్ యూ సెడ్ హార్ట్ లంగ్ మెషిన్తో చేస్తూ ఉంటాం, ఎన్నాస్ వరకు యూ కెన్ డూ. ఎందుకనంటే ఒక మనిషి చనిపోయినప్పుడు తన బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, అట్లా ఎంతవరకు ఆపొచ్చు మనం? ఇట్ డిపెండ్స్ అండి. అంటే మనం ఏ ప్రొసీజర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి యావరేజ్గా 60 minutes to 120 minutes వరకు వీ కెన్ స్టాప్ ద హార్ట్. ఆ ప్రొసీజర్ ఆలో పూర్తి చేస్తాము. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ లాంగర్ ఆల్సో. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ టైంలో అంతా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి హార్ట్ తీసుకొని వస్తారు. సో దోస్ టైమ్స్ అప్ టు 4 hours 5 hours వరకు హార్ట్, ఇప్పుడు అక్కడ డోనర్ ఉంటారు, బ్రెయిన్ డెడ్ డోనర్స్, వాళ్ళ దగ్గర హార్ట్ తీసుకొని మళ్ళీ ఫ్లైట్లో కానీ రోడ్లో వచ్చి ఇక్కడ పెట్టే వరకు ఇట్ మే టేక్ 3 hours 4 hours. సో ఆ టైంలో వీ గివ్ స్పెషల్ లిక్విడ్స్ ఇన్ టు ద హార్ట్ టు ప్రిజర్వ్ ద హార్ట్ అంతసేపు. సో మనం డే టు డే ప్రొసీజర్ అయితే అప్ టు 2 hours వరకు స్టాప్ చేయొచ్చు. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అనగానే ఎప్పటి నుంచో కూడా ఒక భయం అనేది ఉంది. అయితే నిజంగా ఇస్ ఇట్ రియలీ స్కేరీ మనం అనుకునే దానిలాగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారు? ఓపెన్ హార్ట్ సర్జరీ ఈ రోజుల్లో హెస్ బికమ్ వెరీ సేఫ్. అవును, ఒకప్పుడు ఐ అగ్రీ, ఆ భయం అనేది ఉండింది. బట్ ఈ ప్రెసెంట్ అడ్వాన్స్మెంట్స్, మెడికల్ అడ్వాన్స్మెంట్స్, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల హార్ట్ సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ నవ్ డేస్. సో అంత భయపడిన అవసరం లేదు. భయం ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది పొటెన్షియల్ మిస్హాప్స్ దట్ కెన్ హ్యాపెన్ డ్యూరింగ్ ద సర్జరీ. ఎట్లా అంటే ఐ ఆల్వేస్ సే ఇట్ ఈస్ లైక్ అ ఫ్లైట్ జర్నీ.
ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ప్రతి ఫ్లైట్లోనూ దేసే వాటర్ ఇవాక్యుయేషన్ అయితే ఇది ఎయిర్ ప్రెషర్ పోతే మాస్క్స్ వస్తాయి. బికాస్ ప్రతి ఫ్లైట్లో దెర్ ఇస్ పొటెన్షియల్ ఫర్ థింగ్స్ టు గో రాంగ్ కాబట్టి. బట్ హ్యావింగ్ సెడ్ డైలీ థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ వెళ్తున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అట్లా హార్ట్ సర్జరీలో కూడా ఆ ఎర్రర్స్ అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ స్కారీ ఎలిమెంట్ ఉంది. కానీ నవడేస్ ఇట్ క్యాన్ బి డన్ సేఫ్లీ. అంత భయపడే అవసరం లేదు. సో వాట్ ఆర్ ద ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ జనరలీ పీపుల్ ఇగ్నోర్ మోస్ట్? రైట్, ఎర్లీగా హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నప్పుడు వెరీ ఎర్లీగా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్ స్మాల్ సైన్స్. ఒకటి ఏమంటే ఫీలింగ్ లో ఇన్ ఎనర్జీ, ఎక్కువగా టయర్డ్గా అనిపించడం ఈజ్ వన్ ఎర్లీ వార్నింగ్ సైన్. మనకు ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కల్లా చూస్తే లేదు కొంచెం వర్క్ చేసినా ఏంటో ఎనర్జీ లేనట్టుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీకి చాలా కారణాలు ఉంది, వెంటనే భయపడక్కర్లేదు హార్ట్ వాళ్ళని. బట్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూ టెన్ టు ఫీల్ టయర్డ్ ఈజీలీ ఒకటి. సెకండ్, కొంచెం దూరం నడిచినా కానీ స్టెప్స్ ఎక్కినప్పుడు యూ ఫీల్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ బ్రెత్, అంటే నార్మల్ కన్నా ఎక్కువగా. ఇప్పుడు ఆయాసం. ఇప్పుడు మన కొలీగ్ వి క్లైమ్ 2 floors, నా ఫ్రెండ్ కొంచెం కంఫర్టబుల్గా ఎక్కచ్చు, నాకు తనకన్నా ఇంకొంచెం ఎక్కువగా ఆయాసంగా అనిపించవచ్చు. దట్ ఈస్ ఎర్లీ వార్నింగ్ సైన్. మూడోది క్లాసిక్ సైన్ అంటే చెస్ట్ పెయిన్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ కానీ లెఫ్ట్ ఆర్మ్స్, ఈవెన్ లెఫ్ట్ జా అక్కడ కూడా రావచ్చు. ఎస్పెషలీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ కానీ ఎగ్జర్షన్ మెట్లు ఎక్కినప్పుడు. అయితే వన్ స్మాల్ ఆ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మీరు అన్నారు ఆఫ్టర్ అన్ ఎక్సర్సైజ్, ఇప్పుడు జనరల్గా ఏమంటుంటారంటే యాజ్ వీఆర్ స్పీకింగ్ అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అరే ఎక్సర్సైజ్ చేసినా కదా అని అనిపిస్తుంది. ఆర్ఎల్స్ వి ట్రావెల్డ్, ఆర్ఎల్స్ ఇటు పక్క పడుకున్నాం కాబట్టి పెయిన్ అవుతుంది అని అనుకుంటారు. ట్రూ, చాలా వరకు పేషెంట్స్ వస్తారు అంటే గ్యాస్ పెయిన్ అనుకున్నాము, టాబ్లెట్స్ వాడాము అని, దట్ ఈస్ మిస్కన్సెప్షన్ అని. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్ట్, మనం ఎగ్జర్షన్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, ఎగ్జర్షన్ ఆపినాక పెయిన్ ఆగిపోతుంది. దట్ ఈస్ క్లాసిక్ పెయిన్. బట్ ఆ క్లాసిక్ పెయిన్ అనేది ఒక 50-60% వరకే వస్తుంది. మిగతా 40% ఆఫ్ ద పీపుల్ ఆ క్లాసిక్ సిమ్టమ్స్ అనేది రాకపోవచ్చు. ఇట్ మే బి ప్రెసెంటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దట్ ఈస్ వై మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఇఫ్ యూఆర్ ఓవర్ 40 years ఇన్ మెన్ ఆర్ విమెన్ ఓవర్ 45, రెగ్యులర్ ప్రివెంటివ్ హార్ట్ చెకప్ అనేది అవసరం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వీ టెన్ టు మిస్, మనం చేయకపోతే సిమ్టమ్స్ ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వీ షుడ్ గెట్ ఎ హార్ట్ చెకప్ అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years. ఓకే. సో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కార్డియాక్ పేషెంట్, హౌ డు యూ డిసైడ్ లైక్ బైపాస్ సర్జరీయా లేదంటే స్టెంట్స్ అని? యూజువలీ యాంజియోగ్రామ్ చేయించుకొని వస్తారు యాజ్ అ సర్జన్ కాబట్టి. సో ద డెసిషన్ మనం బైపాస్ చేయొచ్చా లేదు స్టెంట్ పెట్టచ్చా అనేది ఆ బ్లాక్స్, హార్ట్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో ఉన్న బ్లాక్స్ని బట్టి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్, లొకేషన్ ఆఫ్ ద బ్లాక్స్. ఇప్పుడు ఆర్టరీ స్టార్టింగ్లో ఉందా, మధ్యలో ఉందా, డిస్టల్గా ఉందా, అండ్ ది ఎక్స్టెంట్. ఒకరొకరికి బ్లడ్ వెసల్ మొత్తం ఉంటుంది బ్లాక్స్, ఒకరొకరికి ఒక పర్టికులర్ లొకేషన్లో ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద బ్లాక్, ఎక్స్టెంట్ ఆఫ్ ద బ్లాక్స్, నంబర్ ఆఫ్ బ్లాక్స్, ఈ కాకుండా కోమార్బిడిటీస్ అంటాం, అంటే పేషెంట్కి షుగర్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఈ అన్ని ఫ్యాక్టర్స్ బట్టి మనం డిసైడ్ చేయాలి ఆ పేషెంట్కి ఏది బెటర్, బైపాస్ ఇస్ బెటర్ ఆర్ స్టెంట్స్ ఆర్ బెటర్ అని. దానికి ఇప్పుడు అక్సెప్టెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అది ఇన్ జనరల్ ఇప్పుడు ఒక పేషెంట్ షుగర్ ఉంది, షుగర్తో పాటు మల్టిపుల్ బ్లాక్స్, అంటే హార్ట్ చుట్టూ 3 మెయిన్ రక్తనాళం ఉంటాయి, 3 రక్తనాళంలోనూ బ్లాక్స్ ఉంది, ట్రిపుల్ వెసల్ డిజీజ్ అంటాం. సో ట్రిపుల్ వెసల్ డిజీజ్ విత్ డయాబెటీస్ అంటే ఫస్ట్ చాయిస్ ఈస్ ఆల్వేస్ బైపాస్ సర్జరీ. దానికి ఇట్స్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. సపోజ్ ఫ్యూవర్ బ్లాక్స్, ఒక బ్లాక్ ఉంది ఆర్ 2 బ్లాక్సే ఉన్నాయి, వేరు ఏ
కాంప్లికేషన్స్ లేదంటే వాళ్ళకి స్టెంట్స్ మంచిగా ఉంటుంది. ఓకే. సో లాంగ్ టర్మ్గా చూస్తూ ఉంటే ఈ ట్రిపుల్ వెసల్ కానీ షుగర్ ఉన్న పేషెంట్స్కి బైపాస్ హ్యాస్ బెటర్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్. ఇప్పుడు స్టెంట్ సెలెక్టెడ్ పేషెంట్స్లో ఇట్ హ్యాస్ గుడ్ లాంగ్ టర్మ్. లేకపోతే యావరేజ్ లైఫ్ ఆఫ్ స్టెంట్ ఇస్ అరౌండ్ 5 years to 8 years అన్నప్పుడు ఈ బైపాస్ సర్జరీ వర్క్స్ ఫర్ 15 years or 20 years ఆల్సో. ఓకే. ఇప్పుడు అండ్ అగైన్ మీరు డిసైడ్ చేసేటప్పుడు ఏజ్ని కూడా చూస్తూ ఉంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఏజ్ ఇస్ వన్ ఫ్యాక్టర్ మనం చూస్తాము. ఇప్పుడు బట్ ఏజ్ పర్సే ఏజ్ గురించి మనం పేషెంట్ని రిజెక్ట్ అయితే చేయము. దెర్ ఆర్ పేషెంట్స్ 70-75 years పేషెంట్స్ కూడా రైతులు వస్తారు, ఫిజికలీ ఫిట్గా ఉంటారు. వాళ్ళ సర్జరీ దే విత్ స్టాండ్ వెరీ వెల్. ఓకే. 75 year రైతు వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు, 5 days 6 daysలో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం 50-55 years పేషెంట్ వాళ్ళకు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లంతో వచ్చి మనం రిస్క్ చెప్పిన పేషెంట్స్ ఉన్నారు. సో ఏజ్ ఇస్ బోత్ ద వేస్. ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్, బట్ ఇట్ ఇస్ నాట్ ద మెయిన్ ఫ్యాక్టర్ టు డిసైడ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.